ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ రోజులోకి వచ్చున్నాం. మనం 7వ రోజు ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఉన్నాము. మరి అందరూ ప్రార్థిస్తున్నారా లేదా? మరి మీ పనులకై బిజీలో ఉండి ప్రార్థించే సమయం లేదని అమ్మగారని చెప్తున్నారా? చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, మరి ప్రార్థన చేసుకున్నాం మా సమయానుకూలంగా మరి దేవుళ్ళు ఉపవాసం ఉంటున్నామని చెప్తున్నారు. మరి మీరందరూ ఉంటున్నారా లేదా? ప్రభుతో దగ్గరగా జీవించాలని అనుకుంటున్నారా లేదా? జీవిస్తున్నారా లేదా? ఒకవేళ మీరు బిజీగా మీ షెడ్యూల్ బిజీగా ఉండి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతున్నారేమో, దయచేసి గమనించండి. ఆయనైతే ప్రార్థించడం మరవలేదు. ఆయన మన కోసం కన్నీరు విడవకుండా ప్రార్థించకుండా మరవలేదు. మనమైతే మర్చిపోతే ఎలాగా? ఎంత మనకి ఉద్యోగాలు వచ్చినా, ఎన్ని పనులున్నా, ఒకవేళ పొలం పనులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఏమన్నా కూడా ప్రభువునైతే నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఎందుకంటే ఆ శక్తి, ఆ బలము దేవుడే మనకిచ్చింది. మనం ఈరోజు అన్ని పనులు చేసుకునే శక్తి దేవుడు ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన శక్తే. కాళ్ళు, చేతులు, ఆరోగ్యం అన్ని సౌకర్యంగా ఉండి మనం పనికి వెళ్తున్నామంటే అది ఆయన కృపయే. ఆయన కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన బలము, మన శక్తి, మన అందమని మనం ఎప్పుడు అనుకోకూడదు. మరి ప్రభు వారు ప్రార్థిస్తున్నారు. ఈరోజు దివ్యవాక్యం ఏమిటో చూద్దాం. 7వ రోజులోకి వచ్చున్నాం. మనం ఉపవాస దినాలలో 7వ రోజుకి వచ్చినాం. 6 రోజులు గడిచిపోయాయి, 7వ రోజుకి వచ్చున్నాం. ఆయన మాట ఒక మాట ఈరోజు వాగ్దానంగా చూసుకుందాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? నేను చదివిన వాక్యం మీకు అర్థమైనదా? ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఆయన యొక్క చెమట పట్టేటట్టు ప్రార్థిస్తున్నారు. మరి మీరు చెమట పట్టేటట్టు ప్రార్థిస్తున్నారా? చెమట పడుతుందని ఫ్యాన్ వేసుకుంటున్నారా? ఫ్యాన్ లేకపోతే ఆలయంలో కూర్చోలేరు కదా. గాలి లేకపోతే కొంచెం సేపు కూడా ఉండలేరు కదా. మన జీవితంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, ఆయనకైతే ఏ సౌకర్యం లేదు. ఎంత దీనంగా జీవించాడంటే ఆయన, అంత దీనంగా ఆయన పుట్టుక దీనమే, చావు దీనమే ఆయనది. చూడండి ప్రియులారా, వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే. ఆయన నేలపడుతున్న ఆ చెమట చుక్క గొప్ప రక్త బిందువు అయిపోయినదంట. చెమట చుక్క పడ్డప్పుడు చిన్నదిగానే ఉన్నది, నేల మీద పడ్డాక అది గొప్ప రక్త బిందువులు అయిపోయినదంట. చూడండి ఎంతగా ప్రార్థిస్తున్నారు ఆయన మన కోసం. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు, ఆ యేసుడు చిందించిన రుధిరధారలు.